చిన్నపిల్లలు పొగిడితే సరిపోతుందా? కట్టుకునే వాళ్ళం పొగడేద్దా మరి? అరుణాని పిలు. అరుణా, అరుణా. అలాంటిదేం లేదు. లక్ష్మి అవుట్స్ టైం బాంబులే చేతిలో పట్టు కాలుస్తాడు కార్తీక్. పిల్లలందరూ బిత్తరపోయి చూస్తున్నారు. 1000 వాళ్ళ సరాన్ని చేతితో పట్టు కాల్చబోతున్నాడు. 1000 వాళ్ళని చేత్తో పట్టు కలుస్తారా? వాడంత ధైర్యంగా కాలుస్తుంటే నువ్వేంటి భయపడుతున్నావు? నేను చిన్నదానికి కూడా భయపడతాను. అది వారికంటే ఇంకా భయపడతాను. గొడవలు ఆబోతే వారికి దెబ్బలు తగిలితేమో అని భయపడతాను. ఫ్లైట్ లో వెళ్తే యాక్సిడెంట్ అవుతుందేమో అని భయపడతాను. స్విమ్మింగ్ పూల్ లో హైట్ నుంచి డైవ్ చేస్తే వారి పైకి వచ్చే వరకు నేను భయపడతాను. వారికి ఏం జరిగినా నేను తట్టుకోలేను. ఏంటరుణ, భయాలిస్ట్ పెద్దదే చెప్పావే. అరుణ, వాడు వృత్తి ఏంటి? బాంబు డిఫ్యూజ్ చేయటమేగా. అయ్యో చెప్పకండి, తలుచుకుంటేనే భయం. ఏ రోజు వారు బాంబు డిఫ్యూజర్ అయ్యారు ఆ రోజు నుంచి నిద్రపోతే ఒట్టు. ఇంత భయం ఉన్నదానివి వాడుతూనే అనుంటే అసలు ఈ ఉద్యోగంలోనే చేరేవాడు కాదు కదా. నా గురించి ఆలోచిస్తున్నారు. వారికి ఉద్యోగం అంటే ఎంత ఇష్టమో తెలుసా మీకు? బాంబ్ డిఫ్యూజర్ అయినప్పటి నుంచి వారు ఎంతో పొంగిపోతున్నారు. అది నన్ను చెడగొట్టమంటారా? నేను వారికి ఏ ఇవ్వగలను? అట్లీస్ట్ వారి ఆనందాన్ని దూరం చేయకుండా ఉంటే చాలు. అందుకే నా భయాన్ని ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్నాను. చూడండి, ఏదో అడిగారు కదా అని తక్కువ నోరు జారాను. ప్లీజ్ ఈ విషయం వారితో అనకండి. నా భయం కన్నా వారి సంతోషం ముఖ్యం కదా. ఏ అరుణ, నన్ను పిలిచావా? అవును, ఇలా రండి. నా ఫ్రెండ్ పరిచయం చూద్దాం మీకు. హీస్ కార్తిక్, మై హస్బెండ్, అసిస్టెంట్ కమిషనర్. ఏమడిగినా వెంటనే కొనిచ్చేస్తారు. ఇది రేణు, నా గుడ్ ఫ్రెండ్. చదువుకునేప్పుడు అనకాపల్లిని ఓ ఆట ఆడించేశావు. ఏటదా అంత ఫ్రెండా? మరి పెళ్లికి వెళ్ళొద్దంటే ఎందుకన్నా? వద్దండా? ఏమే ఆ మాట అంటానికి నీకు మనసులా వచ్చిందే? నువ్వొచ్చావా నా పెళ్లికి? రాలేదుగా. అప్పుడు మనమెందుకు వెళ్ళాలని ఎగదాళి కన్నాను. అది రీప్లే చేస్తున్నారు. వైజాగ్ లో మీకు ఉందిలే. అవును, పెళ్లి కూతురు నిజంగా ఏమైనా? ఏ నా మొహం చూస్తే అలా లేదా అని కాదు, మామూలుగా పెళ్లి కూతురు అంటే కొంచెం సిగ్గుపడుతుంది. నీ ఫ్రెండ్ మొహంలో అటువంటి ఫీలింగ్స్ ఏం లేకపోతేనో అందుకు అడిగాను. పెళ్లి కొడుకులో మీకు కావాల్సిన ఫీలింగ్స్ అన్ని ఉన్నాయి. దిగులు పడకండి, వైజాగ్ లో మీకు ఉందిలే. ఏ ఇక్కడ లేదా? ఓకే, నేను భార్యకి భయపడినట్టు నటిస్తూ ఉంటానులేండి. పిలిచారా? సారీ అరుణ, నీ ఫ్రెండ్ పెళ్ళైనంత వరకు ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను వెంటనే బయలుదేరాలి. ఓ 4 చోట్ల బాంబు పెట్టారని ఇప్పుడే మెసేజ్ వచ్చింది. లోకల్ ఇన్స్పెక్టర్ నన్ను వెతుకుంటూ ఇక్కడికే వచ్చేసారు. సో నేను వెళ్ళి తీరాలి. ఏమన్నారు? బాంబు పెట్టారా ప్లీజ్, దానివల్ల ఎన్ని ప్రాణాలు పోతాయో. అది డిఫ్యూజ్ చేయడమేగా నా పని. ఇవాళ ఏమైనా కొత్త? నేను వెళ్ళొస్తాను. నీ ఫ్రెండ్కి చెప్పు, వెళ్ళి వెంటనే ఫోన్ చేస్తాను. ఓకే? ఏమిటో? ఏమీ లేదు, మీరు వెళ్ళి రండి.